రాముడు లేనిది రామాయణం లేదు. అదే రాముడి జపం లేకుండా రాజమౌళి మూవీ ఉండేలా లేదు. అర్జెంటుగా తనకి రామబాణం కావాలి. ఆ బాణమే 1000 కోట్ల రాజమౌళి రిస్క్ ని 5000 కోట్ల ప్రాఫిట్ గా మార్చాలి. అంటే సడన్ గా రాజమౌళి రామాయణం మీద ఫోకస్ చేస్తున్నాడా అంటే కానే కాదు. తను మహాభారతం తీయాలని కలలు కంటున్నాడు. కానీ అదెప్పుడు పట్టాలెక్కుతుందో కానీ ఈలోపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పనిలో ఉంది. అయితే ఇందులో సూపర్ స్టార్ రాముడి అవతారం ఎత్తబోతున్నాడనే ప్రచారం 2 రోజులుగా జరుగుతోంది. కానీ ఈ సినిమా అద్భుతాల వేట కాన్సెప్ట్తో హాలీవుడ్ ఇండియానా జోన్స్ స్టైల్లో తెరకెక్కిపోయే సినిమా. అలాంటి మూవీలోకి సడన్ గా త్రేతాయుగ పురుషుడి ఎంట్రీనే షాక్ ఇస్తోంది. అదేంటో మీరే చూసేయండి. ట్రిబులర్లో కుమరం భీముడిగా ఎన్టీఆర్ కనిపిస్తే సింగిల్ షాట్లో ఫైట్ సీన్లో రామ్ చరణ్ రామ్ అవతారంలో కనిపించాడు. బాణం ఎక్కుపెట్టాడు. కట్ చేస్తే రాజమౌళి ఇలాంటి సీన్ని రిపీట్ చేయబోతున్నాడు. కాకపోతే కుమరం భీముడిగా భద్రాద్రి రాముడిగా కనిపించబోయేది ఈసారి ఒక్కడే, తనే సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి ఇప్పుడే మహాభారతాన్ని తీయట్లేదు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా అది తెరకెక్కించాలంటే అందుకు తను చాలా నేర్చుకోవాలన్నాడు. సో ఇప్పట్లో నో మహాభారతం. అలాంటిది రామాయణం జోలికి ఇప్పుడప్పుడే పోడని అర్థమవుతోంది. మరి అలాంటప్పుడు సడన్గా సూపర్ స్టార్ని రాముడిగా మార్చాల్సిన పనేంటనే డౌటే వస్తోంది. ఈ డౌట్ కాన్సరే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తను తీయబోయే సినిమా. ఆ మూవీలో మహేష్ బాబు రాముడి పాత్ర వేయట్లేదు, కానీ రాముడితో కనెక్షన్ లేదు అనడానికి లేదు. ఈ సినిమాలో రామబాణమే కాదు, రాముడు విరిచిన విల్లు కూడా కథలో భాగంగా మారిందట. ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేట కాన్సెప్ట్తో మహేష్ బాబు మూవీని 1000 కోట్ల బడ్జెట్కు మించేలా ప్లాన్ చేశాడు రాజమౌళి. వచ్చేడాది మార్చిలోగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇంకా మజిల్స్ కోసం మహేష్ బాబు జిమ్లో కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. తన లుక్ని మార్చుకుంటున్నాడు. ఇంతలో ఈ మూవీలో రాముడు అవతారంలో మహేష్ బాబు అంటూ ప్రచారం మొదలైంది. అయితే రామాయణంలో రాముడు విరిచిన విల్లును వెతికే పాత్రలో మహేష్ బాబు కనిపించడమే కాదు, ఆ విల్లుని పట్టుకున్నప్పుడు రాముడి అవతారంలో కనిపించే సీన్ ఉంటుందట. ఇది లీక్ అనడానికి లేదు, ఎందుకంటే తన టీం డిస్కషన్స్లో ఈ పాయింట్ బయటికి పొక్కడంతో రాముడిగా మహేష్ బాబు అంటూ డిస్కషన్ మొదలైంది. ట్రిబులర్లో చరణ్ ఎలా అయితే కాసేపు రాముడి లుక్లో షాక్ ఇచ్చాడో అలాగే సూపర్ స్టార్ మహేష్తో కూడా సింగిల్ సీన్ ప్లాన్ చేసేట రాజమౌళి. ఇది విల్లు పట్టుకోగానే కర్ణుళ్లా మారిపోయే భైరవుడిగా కల్కిలో ప్రభాస్ పాత్ర ట్రాన్స్ఫర్మేషన్లా ఉండొచ్చని గుసగుసలు పెరిగాయి.